ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. పిల్లలే లంచ్లోకి ఫ్రైడ్ రైస్ చేసామన్నారు. ఫ్రైడ్ రైస్ చేసాను. ఇలా దాకా పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని, అది అందరికీ తెలిసిందే కానీ చెప్తున్నానని ఏమనుకో మాకు. ఆయిల్ వేసుకుందాం. దీంతో 2.5 వేసాను అంతే. వేసుకున్నాక క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకోవచ్చు. నేను ఏటిలో పచ్చిమిరకాయ వేయను, అంటే అందుకితం వాడేదాన్ని, ఇప్పుడే మానేసి. వేసుకున్నాక కాసేపు తిప్పుకుందాం. తిప్పుకున్నాక సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వద్దులేదండి, మర్చిపోయా. రైస్లో కలుపుకొని వేసుకుందాం. ఇది మగ్గనిద్దాం కాసేపు. మగ్గనిద్దాం కాసేపు. ఇలా మగ్గాక, ఇలా మగ్గనిచ్చాక ఎగ్స్ కొట్టుకుందాం. నేను 2 ఎగ్సే తీసుకున్నాను, పిల్లలకి మాత్రమే కదా. వేసుకోవచ్చు 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. నేను 2 వేసుకుంటున్నాను. క్యారెట్ మామూలుగా తినట్లేదని ఫ్రైడ్ రైస్లో వేస్తే కొంచెం తింటారు కదా, అందుకని ఎక్కువగా వేసుకున్నా. ఎగ్స్ ఇలా ఉండిద్దాం. దీని ఒకసారి ఇలా తిప్పుకుందాం. అలా తిప్పుకుందాం. తిప్పుకున్నాక ఇలాగయ్యాక రైస్ వేసుకుందాం. అంటే ఇంత రైస్లో 2 ఎగ్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ నా దగ్గర 2 ఉన్నాయి. మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకురావాలంటే మేము 2nd ఫ్లోర్లో ఉండేది, నాకు కుదరదు, టైం అయిపోద్ది కదా స్కూల్కి. సాల్ట్ తగినంత, అంటే